భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12 ఉదయం 10 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి C-62 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL నిర్వహిస్తున్న ఈ 9వ వాణిజ్య మిషన్లో ప్రధాన ఉపగ్రహం EOS-N1తో పాటు దేశీయ విదేశీ వినియోగదారులకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం వాహక నౌక అనుసంధానం పూర్తయి ఫ్రీలాన్స్ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. PSLV సిరీస్లో ఇది 64వ ప్రయోగం కాగా ఇందులో 2 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్లు కలిగిన PSLV DL వేరియంట్ను వినియోగిస్తున్నారు. ఈ మిషన్లో స్పెయిన్కు చెందిన స్టార్టప్ అభివృద్ధి చేసిన రీ-ఎంట్రీ వెహికల్ ప్రోటోటైప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది పని పూర్తయిన తర్వాత తిరిగి భూ వాతావరణంలో ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది. చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య L1 వంటి చారిత్రాత్మక విజయాలను అందించిన PSLV ఇస్రోకు అత్యంత నమ్మకమైన వాహక నౌకగా గుర్తింపు పొందింది.